ఓకే. సో ఇప్పుడు మనకున్న ఒక వే వచ్చేసి దీనికి సో దీన్ని మళ్ళీ ఎలా డివైడ్ చేసుకోవాలంటే సో ఫస్ట్ చైల్డ్స్ని తీసుకొని ఆ తర్వాత పేరెంట్స్ని సపరేట్గా పెట్టి నెక్స్ట్ పేరెంట్ డీటెయిల్స్ని గెట్ చేసుకోవడం. సో ఇందులో మనకి ఈ చైల్డ్స్ని తీసుకోవాలంటే ఎలా తీసుకోవచ్చు అంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఇక్కడ select ID, name, account ID from contact. సో ఇక్కడ ఏమొస్తాయి అంటే లైక్ కంప్లీట్ కాంటాక్ట్స్ అనేది వస్తాయి. సో దీనికి మనం ఏం చేయాలి, వారి యొక్క పేరెంట్ అకౌంట్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి సెట్ ఆఫ్ పేరెంట్ అకౌంట్ ఐడీస్ ఈక్వల్ టు న్యూ సెట్ ఆఫ్ ఐడీస్. జస్ట్ ఈ వేరియబుల్లో టెంపరీగా స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, అందులో ఒక్కొక్క ఐడిని స్టోర్ చేసుకోవాలి కాబట్టి కాంటాక్ట్ CON కాంటాక్ట్ లిస్ట్ ఇచ్చేసి ఇంకా తర్వాత ఈ పేరెంట్ ఐడీస్లోకి డాట్ యాడ్. సో ఇక్కడ దేన్ని యాడ్ చేయాలి, కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడిని యాడ్ చేయాలి కాబట్టి ఈ CON అనే వేరియబుల్ డాట్ అకౌంట్ ఐడి. సో ఇన్ కేస్ మనకి ఏదన్నా నేమ్స్ అలాంటివి యాడ్ చేయాలంటే ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్ అనేసి ఇస్తాం అనమాట. సో ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్ అనేసి మనం ఎందుకు ఇచ్చామంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి పేరెంట్ ఆబ్జెక్ట్ని క్వెరీ చేసేటప్పుడు ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ యొక్క రిలేషన్షిప్ నేమ్ డాట్ నేమ్ అనేసి ఇస్తాం. అంటే దాంట్లో ఏ ఫీల్డ్ అయితే రెఫరెన్స్ చేసుకోవాలో ఆ ఫీల్డ్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఇన్ కేస్ అదే ఇక్కడ యాడ్ చేయాలంటే ఏమవుతుందంటే సేమ్ థింగ్ మనకి లైక్ ఏదో ఒక సెట్లోకి ఇలాంటివి యాడ్ చేసి వచ్చింది అకౌంట్ నేమ్ అలాంటివి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కాంటాక్ట్ డాట్ సో ఇక్కడ మనం ఏదైతే ఇచ్చున్నామో అది కంప్లీట్గా ఇస్తాం అనమాట. సో ఇట్లా ఏమవుతుందంటే ఇంకా దీని పేరెంట్ ఇంకా తర్వాత దాని పేరెంట్ మేబీ ఇప్పుడు అకౌంట్కి ఓనర్ అనేసి ఒక ఫీల్డ్ ఉంటుంది. సో అది ఒక లుకప్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆ ఓనర్ యొక్క నేమ్ కావాలంటే కన్నా ఓనర్ డాట్ నేమ్ అనేసి సో ఇప్పుడు అకౌంట్ డాట్ ఓనర్ డాట్ నేమ్ ఇక్కడ మనం ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సింది దాని యొక్క పేరెంట్ యొక్క ఫీల్డ్స్ని రెఫర్ చేస్తారనమాట ఆ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ నేమ్తో. సో అట్లా మనము మేబీ ఒక 6 లెవెల్స్ 5 లెవెల్స్ ఉన్నాయి. సో ఇది కాంటాక్ట్స్ ఐడీస్ తీసుకుందాం. ఇంకా తర్వాత ఏం చేస్తున్నామంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ పేరెంట్ అకౌంట్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీటిని మనం క్వైరీ చేసేటప్పుడు వాటి డీటెయిల్స్ సెలెక్ట్ ఫీల్డ్స్ మనకి ఏం ఫీల్డ్స్ కావాలనేసి ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ నుంచి వేర్ కండిషన్లో ఐడి ఈక్వల్ టు సో ఇలా ఇస్తాం అన్నమాట. ఇది ఒక ఆప్షన్. లైక్ మనకి పేరెంట్ అకౌంట్స్ ఇందులో ఉన్నాయి చూడడానికి. ఇందులో మనం ఏమడిగామంటే చైల్డ్స్ని తీసుకున్నాం, ఆ చైల్డ్స్ నుంచి పేరెంట్స్ని తెచ్చుకున్నాం, ఆ పేరెంట్స్ యొక్క డేటా నుంచి ఆ పేరెంట్ యొక్క డీటెయిల్స్ని తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ ఓన్లీ పేరెంట్ ఐడీస్ని తెచ్చుకున్నాం, ఇక్కడ పేరెంట్ యొక్క డీటెయిల్స్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొక వే పేరెంట్ని చైల్డ్స్ ఉన్నాయా లేదా అడిగి ఓన్లీ ఉన్న వాటి మాత్రమే పేరెంట్స్ నుంచి చెక్ చేసి ఓన్లీ ఉన్న మాత్రమే ఒక టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. సో దీనికి ఏం చేస్తామంటే పేరెంట్ని అడగాలి అంటే పేరెంట్ అనేది దీనికి అకౌంట్ ఆబ్జెక్ట్ అనమాట. సో లిస్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఆల్ అకౌంట్స్ వస్తుంది. నెక్స్ట్ క్వైరీ చేసేటప్పుడు సెలెక్ట్
ఐడి కమా నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇప్పుడు మనం దీనికి చైల్డ్స్ ఉన్నాయా లేదా అని అడగాలంటే కనుక మన చైల్డ్స్ని క్వైరీ తెచ్చుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇన్నర్ క్వైరీ అనేది రాస్తాం. ఇది చైల్డ్ కోసం ఐడి కమా నేమ్ ఫ్రమ్ రిలేషన్షిప్ నేమ్ కాంటాక్ట్స్. సో ఇది మనకి ఏ సిచ్యువేషన్లో తీసుకుంటున్నాము అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్స్ అనేది అవసరం ఉంటే అప్పుడు దీన్ని క్వైరీ చేసుకుంటాం అనమాట. సో మనకి ఏదైతే అవసరం ఉంటాయో వాటిని మాత్రమే క్వైరీ చేసుకుంటాం ఇక్కడ ఫీల్డ్స్ అన్నటివి. సో ఇప్పుడేమొచ్చింది, సో ఇది కాపీ చేస్తున్నాం. పేరెంట్స్ అకౌంట్స్ టు ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ అకౌంట్స్ అనేసి ఇచ్చాము. సో ఇందులోకి స్టోర్ చేసేది ఎక్కడి నుంచి స్టోర్ చేస్తాం, పేరెంట్ని ప్రతి పేరెంట్ని అడిగి వాళ్ళకి చైల్డ్స్ ఉన్నారా లేరా అనేసి. సో ఇది అకౌంట్ కాబట్టి అకౌంట్ డేటా టైప్ ఇస్తున్నాం. ఇంకా ఆల్ అకౌంట్స్లో అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అంటే పేరెంట్స్ చైల్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నాయి, చైల్డ్స్ లేని వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం చెక్ చేస్తున్నాము అని అంటే ఏసీసీ డాట్, సో ఇక్కడ మనం ఫీల్డ్స్ని రెఫర్ చేసుకునేటప్పుడు నేమ్ అయితే నేము, ఐడి అయితే ఐడి అలా ఎలా ఇస్తామో వాటి చైల్డ్స్కి వచ్చేసి చైల్డ్స్ రిలేషన్షిప్ నేమ్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఇవేమొస్తుందంటే ఒక లిస్ట్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది, అంటే చైల్డ్స్ రికార్డ్ని రిటర్న్ చేస్తుంది. దానికి డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు దీని మీనింగ్ వచ్చేసి అకౌంట్కి కాంటాక్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే దాని సైజ్ అనేది కంపల్సరీగా 1 కంటే ఎక్కువ ఉంటుంది. అకౌంట్కి కాంటాక్ట్స్ అనేది అంటే అవి లేకుండా ఉంటాయి కదా కాంటాక్ట్స్ అనేది, అప్పుడు దాని సైజ్ అనేది 0 ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ అకౌంట్కి ఇన్ కేస్ అది కన్నా మ్యాచ్ అయితే కన్నా సో అప్పుడు మాత్రము ఆ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇందులో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతాయి అంటే మనకి చైల్డ్ నుంచి ఆ పేరెంట్ యొక్క డీటెయిల్స్ చూడడం అనేసి ఒక వే ఉంది. ఆ తర్వాత పేరెంట్ నుంచి ఎవరికి చైల్డ్స్ ఉన్నాయి లేదా అని చెప్పేసి అడిగి వాటిని సపరేట్గా స్టోర్ చేసుకోవడం అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు పేరెంట్ అకౌంట్ డీటెయిల్స్, ఆ తర్వాత పేరెంట్ అకౌంట్స్ 2 అనేసి ఇవి 2 ఉన్నాయి కదా. సో ఇవి 2 ఒకే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాయి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో దీనికి ఇంకొక వే కూడా ఉంటుంది, లైక్ ఇది వచ్చేసి ఇన్నర్ క్వైరీస్ని ఎక్కువ యూజ్ చేయడం అనేది ఇందులో వస్తుంది. సో ఇదేం చేస్తామంటే ఇవి రెండింటిని కలిపి రాస్తాం అన్నమాట. సో అవి రెండింటిని కలిపి ఎలా రాస్తారంటే సెలెక్ట్ ఐడి కమా నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇక్కడ ఏం చేసాము, ఈ అకౌంట్ ఐడీస్ అన్నింటినీ ఒక దాంట్లో తీసుకొని ఆ తర్వాత వేర్ కండిషన్లో దీన్ని సపరేట్గా రాస్తాం. సో అక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ రెండింటిని కలిపి వేర్ ఐడి ఇన్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఎలాగైతే వీటిని క్వైరీ చేసి ఇటరేట్ చేస్తున్నామో ఇక్కడ ఇన్ అనేది కూడా అదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐడి అనేది సపరేట్గా ఆ ఫిల్టర్ కండిషన్లో పెట్టుకున్నాం. ఇక్కడ సపరేట్గా ఫిల్టర్ కండిషన్లో పెట్టకుండా అక్కడ జస్ట్ ఒక క్వైరీ అనేది రాసేసాం అన్నమాట. సో ఇవి 3 వేస్ ఉన్నాయి దీనికి. అర్థమైందా? అర్థమైంది రెడ్డి గారు. ఓకే, సో నెక్స్ట్ ఇదొకటి చేద్దాము, ఆ తర్వాత రిమైనింగ్ ప్రాక్టీస్ చేసానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి అప్డేట్ అకౌంట్స్ విత్ కౌంట్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్స్ అనేసి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో దాని యొక్క కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి
జస్ట్ డిస్ప్లే చేసా, అంటే ఉంటే ఉన్నాయి అనేసి, లేకుంటే లేవు అనేసి. కానీ ఈసారి ఏమొచ్చిందంటే కన్నా కాంటాక్ట్స్ని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలంటే కన్నా అకౌంట్స్ని అప్డేట్ చేయాలి. అది దేంతో అప్డేట్ చేయాలంటే కన్నా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అనే ఫీల్డ్తో అప్డేట్ చేయాలన్నమాట. సో దానికి మనకి స్టాండర్డ్ ఫీల్డ్ అనేది లేదు, ఆ అకౌంట్ అనేది స్టోర్ చేసుకోవడానికి. సో మనం ఏం చేస్తామంటే అకౌంట్ అనే దాంట్లోకి వెళ్ళి ఒక కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేసి ఫీల్డ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో మనకి కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏ డేటా టైప్ అవుతుంది, నెంబర్ కాబట్టి నెంబర్ తీసుకుంటున్నాం. సో ఇందులో డెసిమల్స్ పాసిబుల్ లేదు కాబట్టి డెసిమల్స్ ఏమి ఇవ్వలేదు. కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో రిక్వైర్డ్ ఫీల్డా, యూనిక్ ఎక్స్టర్నల్ ఐడినా, ఇవంతా ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ ఎవరికి విజిబిలిటీ ఇవ్వాలి, సో డిఫాల్ట్గా అందరికి ఇచ్చేస్తున్నాం. సో లేఅవుట్లోకి యాడ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ ఇది అనమాట, అంటే కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేసి. సో ఈ ఫీల్డ్ని ఇప్పుడు నేను ఏదన్నా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనే దాంట్లో దానికి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అనేసి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ దీనికి 0 ఉంది కాబట్టి 0 అని డిస్ప్లే అవ్వాలి. సో అలా నెంబర్స్ ఎలా అంటే ఎన్ని ఉంటాయి కన్నా అన్ని నెంబర్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దీనికి సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనకి సేమ్ ఇదే క్వరీ తీసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ నేను ఇక్కడ సపరేట్గా రాస్తున్నా. సో దీనికి స్టెప్స్ వచ్చేసి అప్డేట్ అకౌంట్స్ విత్ ది కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే మనం ఏం చేయాలంటే కన్నా మనం ఫస్ట్ చేయాల్సింది అకౌంట్, దానికి కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి సో ఇది స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని డేటాబేస్కి అప్డేట్ చేయాలి. సో ఇందులో మనం ఆల్ అకౌంట్స్ని క్వైరీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్ అకౌంట్స్ని క్వైరీ చేసిన తర్వాత ఈ వేరియబుల్ అనేది దీనికి అవసరం లేదు. సో ఇందులో ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇంటీజర్ కాంటాక్ట్స్ కౌంట్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో దీనికి ఇంతకుముందు ఇఫ్ కండిషన్లో డాట్ సైజ్ ఇచ్చేసి చెక్ చేసాం. అకౌంట్ డాట్ కాంటాక్ట్స్ డాట్ సైజ్. సో ఇప్పుడు ఇందులో ఏమొస్తుందంటే ఈ అకౌంట్కి ఈ కాంటాక్ట్స్ అనేది ఎన్ని ఉన్నాయి అనేసి కౌంట్ వస్తుంది అన్నమాట. సో మనకేం కావాలి, ఈ అకౌంట్ అనే దానికి డాట్ ఈ కౌంట్ అనే ఫీల్డ్కి యాడ్ చేయాలి. ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అకౌంట్కి ఆ తర్వాత కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అప్డేట్ చేయాలి అంటే కన్నా అకౌంట్కి కాంటాక్ట్స్ చైల్డ్ రికార్డ్స్ అవుతాయి కాబట్టి మనం ఇన్నర్ క్వైరీ రాసి ఆ డీటెయిల్స్ అనేదాన్ని తెచ్చుకున్నాం. సో నెక్స్ట్ 1 by 1 అకౌంట్కి వాటిని అప్డేట్ చేయాలి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కాంటాక్ట్స్ యొక్క సైజ్ ఎంత ఉందో అని చెప్పేసి దాన్ని తీసుకొని ఆ తర్వాత ఈ అకౌంట్స్ డాట్ అంటే ఈ వేరియబుల్లోకి అసైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక ఇంటీజర్లోకి అసైన్ చేస్తాం. ఇక్కడ ఇంటీజర్లోకి అసైన్ చేస్తే అది డేటాబేస్లోకి పోదన్నమాట. ఇలా మనం ఏం చేసినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవి టెంపరీగా మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనం ఏసీసీ అనే దానికి అసైన్ చేసాం కాబట్టి ఇవి రియల్ వేరియబుల్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం అప్డేట్ చేసే ఫీల్డ్స్ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేసి ఉంది కదా, ఆ ఫీల్డ్ని కూడా క్వైరీ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఫైనల్గా అప్డేట్
సో ఈ అప్డేట్ అనేది ఏం చేస్తుందంటే ఈ అకౌంట్స్ని అప్డేట్ చేస్తుంది అనమాట. ఇది జస్ట్ సింటాక్స్. ఇది అప్డేట్స్ అని ఇచ్చేసి ఒక లిస్ట్ కానీ లేకపోతే ఒక సింగిల్ రికార్డ్ కానీ అక్కడ ఇస్తాము. సో మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇన్ కేస్ మనకి దీనికి డీబగ్ పెట్టాలి అంటే ఇక్కడ మనం క్వైరీ చేయొచ్చు అనమాట. సిస్టమ్ డాట్ డీబగ్. సో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ సైజ్ డాట్ సైజ్. సో నేను దీన్ని ఒకసారి అప్డేట్ చేస్తున్నాం. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ కండిషన్ ఎందుకు పెట్టలేదు అంటే మనకి ఈవెన్ 0 ఉన్నా కూడా ఆ 0ని అప్డేట్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ 513 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటుందంటే ప్రస్తుతానికి ఇది ఎంటీ అనేసి ఉంది. సో ఇది మళ్ళీ ఎంటీ అనేసి వచ్చింది. మనం క్వైరీ చేద్దాం. కౌంట్ ఆఫ్ సో ఇన్ కేస్ ఏదైనా ఒక రికార్డ్కి అప్డేట్ అయిందా, ఎక్సెప్షన్ ఉందా అని చూసేదానికి. సో ఇక్కడ చూస్తే ఏ రికార్డ్కి అప్డేట్ అవ్వలేదు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ వచ్చేసి లైక్ ఇట్లా అప్డేట్ అని ఇచ్చినప్పుడు ఈ కాంటాక్ట్ సైజ్ అనేది అందులో అప్డేట్ అవుతుంది అని చెప్పేసి చూసాం, కానీ అది అప్డేట్ అవ్వలేదు. సో మేబీ చూద్దాం ఎందుకు అప్డేట్ అవ్వలేదు అనేసి. సో ఇక్కడ మనకి ఆల్ అకౌంట్ సైజ్ అనేది ఇచ్చినప్పుడు ఏముంది అంటే అక్కడ సో 513 రికార్డ్స్ అయితే వచ్చున్నాయి. సో నెక్స్ట్ ఈ అకౌంట్ డాట్ కాంటాక్ట్ అనే ఫీల్డ్కి ఒకసారి ఇక్కడ సిస్టమ్ డాట్ డీబగ్ పెట్టి చూద్దాం. సో మనము ఎక్స్పెక్ట్ చేయకున్న బిహేవియర్ అనేది వచ్చినప్పుడు ఏ లైన్లో మిస్టేక్ వచ్చింది, లైక్ ఏ లైన్లో వాల్యూ అనేది డీవియేట్ అయింది అని చెప్పి చూసేదానికి ఈ సిస్టమ్ డాట్ డీబగ్స్ అనేది యూస్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కౌంట్ అయితే ఉంది, లైక్ 0, 1, ఇంకా ఇంకో కాంటాక్ట్ దీనికి 10 అనేసి. సో బట్ మనం ఫైనల్గా చూస్తే కన్నా వాల్యూ అయితే లేదు. సో మేబీ దీనికి పాసిబుల్ రీజన్స్ వచ్చేసి ఈ డీబగ్లో ఇన్ కేసు ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా లేదా సెర్చ్ చేసేదానికి నేను ఈఎక్స్ సో ఎక్సెప్షన్ అని టైప్ చేస్తే లేదు. మేబీ దీనికి కొన్ని ఎగ్జిస్టింగ్ ట్రిగ్గర్స్ ఉంది, అది వాల్యూని ఓవర్ రైట్ చేస్తున్నట్టున్నాయి. అకౌంట్
సో నేను మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి డైరెక్ట్ ఇస్తుంటే రావడం లేదు. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఇంకొక థర్డ్ పార్టీ వేరియబుల్లోకి తీసుకొని ఈక్వల్ టు న్యూ అకౌంట్ అకౌంట్స్ టు అప్డేట్. సో మనకి ఇప్పుడు డీటెయిల్స్ అనేది కౌంట్ ఆఫ్ కాంటాక్ట్లో అప్డేట్ అయినాయి. లైక్ ఒకదానికి 10, ఇంకో దానికి 1, రిమైనింగ్ వాటికి 0 అనేసి. సో మనం ఫ్రంట్ ఎండ్లోకి ఒకసారి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే సో ఇంతకుముందు ఇక్కడ బ్లాంక్గా ఉంది. సో ఇప్పుడు 0కి అప్డేట్ అయింది. సో ఇన్ కేస్ మనకి ఒక అకౌంట్కి 10 అనేసి ఉంది, ఈ అకౌంట్ ఐడి తీసుకొని ఈ యూఆర్ఎల్లో ఐడి అనేది రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 10 వచ్చింది. ఇంకా మనం ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట, కాంటాక్ట్స్ అనేది కంప్లీట్ 10 ఉన్నాయి. ఓకే, సో మనకి ఇంతకుముందు ఎప్పుడు ఎందుకు అప్డేట్ అవ్వలేదు, ఈసారి ఎందుకు అప్డేట్ అయింది అని అంటే మనం డైరెక్ట్ ఈ వేరియబుల్ని యాజ్ టీజ్గా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈవెన్ ఇక్కడ దానికి వాల్యూ ఇచ్చినా కూడా అది అందులోకి వెళ్ళలేదు. సో అందుకని ఏం చేసామంటే మనం సపరేట్గా ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇక్కడ వాల్యూ అనేది దానికి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ టెంపరీ లిస్ట్ అనే దానికి అసైన్ చేస్తాం అనమాట. సో ఇంకా ఆ తర్వాత అప్డేట్ చేస్తే ఇది అప్డేట్ అయింది. సో ఇది లైక్ దీనికి ఉన్న కాంటాక్ట్స్ని అప్డేట్ చేసేదానికి. ఇంకా రిమైనింగ్ సినారియోస్ వచ్చేసి సేమ్ ఇట్లే అనమాట. ఈ అకౌంట్కి ఆపర్చునిటీ అనేసి ఇంకొక చైల్డ్ ఉంటుంది. సో మనం ఇంకొక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేసి కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది సో సిమిలర్ లాజిక్ అనేది రాయాలి. సో దీని పర్పస్ వచ్చేసి అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేసి. సో ఇంకా తర్వాత రిమైనింగ్ సినారియోస్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అనేసి ఇంతవరకు చూసాం, కాంటాక్ట్ అనేసి. ఆ తర్వాత మనకి యూజర్ అనేసి ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. మనకి కాంటాక్ట్లో ఈమెయిల్ ఫీల్డ్ ఉంటుంది, యూజర్లో ఈమెయిల్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్ కేస్ కాంటాక్ట్ ఈమెయిల్లో ఉన్న ఫీల్డ్ యూజర్లో ఉన్న ఫీల్డ్కి మ్యాచ్ అయితే కన్నా అప్పుడు యూజర్లో ఉన్న ఫోన్ నెంబరు ఇంకా తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఈ కాంటాక్ట్లో అప్డేట్ చేయాలన్నమాట. ఫోన్ అడ్రస్ డీటెయిల్స్. సో ఇవి అంటే ఈరోజు క్లాస్లో చెప్పింది ప్లస్ ఇవి చేసేదానికి ట్రై చేయండి, మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయకుండా డిలే అయితే కన్నా మనకి సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?